బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మామూలుగానే వేడిగా ఉంటాయి. అటు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం ఉప్పు నిప్పులో ఉన్న పరిస్థితి మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మధ్య చూస్తూనే ఉన్నాం. అయితే ఏ ఘటన అయినా రాజకీయంగా మలుచుకోవచ్చు అనేది తాజా ఉదాహరణ. ఒక జరిగిన విషాద ఘటన, ప్రమాద ఘటన కూడా ఇంత స్థాయిలో అదంతా పక్కకు పోయి ఇష్యూ అంతా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, మంత్రులు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ఇంతలా మారిపోవాల్సిన అవసరం వచ్చింది అంటే ఏదైనా రాజకీయం చేయాల్సిందేనా అనే అంశం మాట్లాడదాం. మరోవైపు అసెంబ్లీ భవనాలు నిన్న ప్రారంభించారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ అలాగే శాసన మండలి భవనాలు, పొలాల్లో భవనాలు ప్రారంభించుకున్న మొట్టమొదటి చరిత్ర. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దాము. ఆయన మొత్తం అక్కడి నుంచి అంతా చెప్పుకొచ్చారు ఏ రకంగా మన విభజన జరిగింది అంతా. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదు, పిలిచినా రాలేదా, లేకపోతే అసలు వీళ్ళు పిలవలేదా, కాంగ్రెస్ పార్టీ మండలి పక్ష నేత కూడా రాలేదు, బీజేపీ పక్ష నేత కూడా రాలేదు, ఈ చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశాలను మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు. ముళ్ళపూడి రేణు గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి. కొద్దిసేపట్లో వైసీపీ, కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ రేణు గారు, ఏం జరిగింది నిన్న? అంటే అసెంబ్లీ గురించి మాట్లాడుకుందాం. అసెంబ్లీకి మీరు ప్రతిపక్ష నాయకుడిని పిలిచారా, పిలవలేదా అసెంబ్లీ ప్రారంభోత్సవానికి? నిన్న దీనికి సంబంధించి కొన్ని వార్తలు వచ్చిన తర్వాత అదే టైంలో కేబినెట్ కూడా జరగటం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఏం జరిగింది అనేటువంటిది వచ్చినటువంటి వార్తల గురించి ఎంక్వైరీ చేస్తూ అసెంబ్లీ వాళ్ళని అడగటం జరిగింది. అప్పుడు అసెంబ్లీ సెక్రటరీ సీఎంఓ నుంచి అడిగారు. సీఎంఓ అసెంబ్లీ సెక్రటరీ వివరణ ఇచ్చారు ఏం జరిగింది అన్నది. మొట్టమొదటిగా ఎవరికి కూడా ప్రింటింగ్ అంటే ఇన్విటేషన్స్, ఒక ఫార్మల్ ఇన్విటేషన్స్ లాగా అది ప్రింట్ చేయలేదు. కానీ అందరికీ కూడా, అందరు ఎమ్మెల్యేస్కి అందరికీ కూడా, ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా ఇన్విటేషన్ పంపించారు. అట్ ది సేమ్ టైం అదే అసెంబ్లీ సెక్రటరీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారు ఫోన్లో కాంటాక్ట్ చేసి వారికి ఇన్వైట్ చేయడం కోసం అది వాళ్ళు ట్రై చేశాము. మాకు ఆయన పర్సనల్ గా అందుబాటులోకి రాలేదు, వాళ్ళ ఓఎస్డి అందుబాటులోకి వచ్చారు. వాళ్ళకి ఈ పర్పస్ గురించి ఈ విధంగా పంపిస్తున్నాము, ఈ మొత్తం అంతా కూడా నిన్న ఉన్నటువంటి టైము ఎప్పుడు ఏమవుతుంది అనేటువంటిది వాళ్ళకి చెప్పారు. వాళ్ళు రాలేదు. అయితే దీని వెనక మనం ఉన్నటువంటి రాజకీయం ఇక్కడ గమనించాలి. ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా, మనం గతంలో కూడా చూసాము, రాజధాని శంకుస్థాపన అన్నటువంటి సందర్భంలో మంత్రులు వారిని పిలవాలని చెప్పి టైం తీసుకున్నారు. దానికోసం అంటే టైం ఇవ్వలేదు. ఆ తర్వాత నాకు ఇన్విటేషన్ అవసరం లేదన్నారు, రానని చెప్పారు. అంటే వారి యొక్క గత 2-3 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో వారి యొక్క యాటిట్యూడ్ గానీ ఏ విధంగా వాళ్ళు ప్రోటోకాల్ ఫాలో కాలేదు. ఒక ప్రతిపక్ష నేతకి మీరు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ప్రకారం పిలవలేదని కామెంట్ చూస్తున్నాయి. ప్రోటోకాల్ లేదు, ఇక్కడ ఎవరికి కూడా ఇన్వైట్ చేయలేదు కదా. ఈవెన్ మంత్రులకు గానీ ఎమ్మెల్యేలకు గానీ అందరికీ కూడా అదే ఫార్మాట్ లో వెళ్ళింది. మిగతా వాళ్ళకి ఏదో పర్సనల్ గా వేరే ఇన్విటేషన్స్ వెళ్ళి, లేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు మనం అనుకోవచ్చు. కానీ ఈవేళ ఉన్నటువంటి మంత్రులు కూడా అదే అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ వెళ్ళినప్పుడు, సో ఇట్స్ సేమ్ థింగ్ కదా, అందరికీ అదే ఫార్మాట్ లో వెళ్ళినప్పుడు మనం దాన్ని పెద్దగా తీసుకోవక్కర్లేదు. ఇక్కడ ద స్పిరిట్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది న్యూ అసెంబ్లీ, ఏదైతే కొత్త రాష్ట్రంలో, కొత్త రాజధానిలో మనం ఏదైతే అసెంబ్లీని కట్టుకొని మనం మూవ్ అవుతున్నామో దాన్ని మనం ఆస్వాదించి వారు వచ్చినట్లయితే, చాలా పెద్ద మనసుతో వచ్చినట్లయితే ఇంకా బాగుండేది. అంటే పిలిచామని రేణుక్ గారు చెప్తున్నారు. సరే, అందరికీ ప్రత్యేకంగా పిలవలేదు, అందరికి ఒకే ఫార్మేట్ అని. ప్రతిపక్ష నేత కూడా ఆ ఫార్మేట్ లో పిలిచినా రావాల్సి ఉండేదా? నేను ముఖ్యమంత్రి గారు వచ్చి ఉంటే బాగుండేది ఇలాంటి శుభ సందర్భంలో. ఫార్మాట్ అండి, ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా పిలుస్తున్నది ఫార్మాట్ కానే కాదు. ఇన్విటేషన్ ప్రింట్ చేసి ఉండాల్సింది. ఇన్విటేషన్ ఎంత 2 గంటల ప్రింట్ చేయొచ్చు. ఆ ఇన్విటేషన్ ప్రింట్ చేసి ఒక 4 గంటలు జాతీయ ఏర్పాటు ఎక్కడైనా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ. పైగా అతను నంద్యాలలో ఉన్నప్పుడు నంద్యాలలో అందించి చెప్పది ఇన్విటేషన్స్ సరిగ్గా వెళ్ళలేదు అంటే వీళ్ళు లాస్ట్ మినిట్ దాకా తాత్సారం చేశారు. లాస్ట్ మినిట్ దాకా ఎప్పుడు అసలు ఇనాగరేషన్, ఖచ్చితంగా ఎప్పుడు ఎలా ఇనాగరేట్ చేయాలన్నదో ఒక నిర్ణయం రాలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ తాత్సారం చేయటం, ఇది స్పష్టమైన డెసిషన్ వెంటనే తక్షణమే తీసుకోవటం లేకుండా పోయింది. అది చాలా పొరపాటు. అది వాళ్ళ అసెంబ్లీ కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండే ప్రత్యేక రాష్ట్రానికి అసెంబ్లీ ఒక ప్రారంభోత్సవానికి అందరినీ పిలవాలి. ప్రతిపక్ష నాయకులు వేళ్లే కాదు, దేశ రాష్ట్రంలో ఉన్న ముఖ్యులందరినీ కూడా పిలుస్తుంటే ఇంకా చాలా బాగుండేది. ఎవరిని పిలవకుండా వాళ్ళు కేవలం అధికార పక్షం మాత్రమే అసెంబ్లీని వాళ్ళు మాత్రమే పాల్గొనడం అనేది చూస్తా కొంత ఎబ్బెట్టుగా ఉంది. అలాగే వాళ్ళ అసెంబ్లీ ప్రారంభోత్సవం కాదు, ప్రతిపక్ష నాయకులు సహకరించట్లా. ఆయన సహకరిస్తాడు, ఆయన సహకరిస్తున్న
సహకరిస్తామో లేక సహకరించకపోవడం మీద మీ విధానం ఆధారపడి ఉంటుందా? కానీ కాదు. ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని పిలవాల్సిందే, ప్రతి ఎమ్మెల్యేని పిలవాల్సిందే, పర్సనల్ గా పిలవాల్సిందే. అక్కడ మన యనమల రామకృష్ణుడు గానీ శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, ఆయన పిలవాల్సిందే. ఆయన ఫోన్ చేసి పిలవాలి అందరినీ. ఆయన అన్నారు యనమల రామకృష్ణుడు గారు వచ్చి ఉంటే బాగుండేది, వచ్చుంటే అంటే వచ్చి ఏర్పాటు చేయాలి. ఏమంటే మీరు వస్తున్నారా, ఎక్కడ వస్తారు, ఇప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఇక్కడ మేము ఏమైనా ఏర్పాట్లు చేయాలా అని అడగాలి, పిలవాలి, మర్యాదగా పిలవాలి తప్ప ఇది కేవలం అధికార పక్షానికి సంబంధించిన వ్యవహారాలకు చేయటం మాత్రం ఈ మాత్రం భావ్యం కాదు. వాళ్ళని కూడా పిలిచి ఉండాల్సింది. ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు, వైజాగ్ నుంచి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అసెంబ్లీ అలాగే మండల భవనాల ప్రారంభోత్సవంలో ఇటు వైసీపీ అధినేత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి రాలేదని కొంత బాధపడినట్టు కనిపించింది ముఖ్యమంత్రి గారు. ఈ శుభ సందర్భంలో వచ్చి ఉంటే బాగుండేది. అయితే అసలు మాకు ఆహ్వానం ఏదే అని ప్రతిపక్షం అడుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం అందిందా? కాంగ్రెస్ మండలి పక్ష నేత కూడా హాజరవ్వలేదు కదా. ఇప్పుడు ఒక్కటండి, చారిత్రాత్మకమైనటువంటి శాసనసభ శాసన మండలి నూతన రాజధానిలో నిర్మించడం ఉన్నది శుభస్వాగతం అయినా సరే కొన్ని సాంప్రదాయాలు మనం పాటించవలసిన అవసరం ఉంది. ఏదో SMS పంపించాము, ఈమెయిల్ పంపించాము అన్నది ఇవాళ పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ పంపిస్తే శాసనసభ వ్యవహారాల సెక్రటరీ అది ఆమోదయోగ్యం అవుతుందా? అవ్వదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారని కాదు, లేదా XYZ ఎవరైనా ఉండొచ్చు. కానీ ఒక ఇన్విటేషన్ వేసి సాంప్రదాయబద్ధంగా శాసనసభ ప్రతినిధులు కానీ లేదా సెక్రటేరియట్లకు సంబంధించినటువంటి మనుషులు కానీ లేదా మంత్రులు కానీ వెళ్ళి ఇవ్వవలసినటువంటి అవసరము ఆ సాంప్రదాయం వస్తారా రారా అన్నది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాలు మనం పాటించకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. నిజమే, మనం 3 సంవత్సరాలు అయింది, మనం రాష్ట్ర విభజన జరిగింది, 3 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. మనమేమో సెక్రటేరియట్ కట్టుకున్నాం, తాత్కాలిక సెక్రటేరియట్ అన్ని హంగులతో, అలాగే శాసనసభ శాసన మండలి అన్ని హంగులతో మనం కట్టుకుంటున్నాం. మనం మౌలిక సదుపాయాలు కూడా మనమే కల్పించుకుంటున్నాం. కానీ ఇవాళ శాశ్వతమైనటువంటి భవనాలు హైకోర్టు కానీ, శాసనసభ కానీ, శాసన మండలి కానీ, సెక్రటేరియట్ కానీ, దీనికి సంబంధించిన వరకు చట్టంలో ఉన్నటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది? ఎందుకు నిధులు కేటాయించలేకపోతున్నారు? భవనాలు ఎప్పుడు కట్టుకోగలుగుతాం మనం? మొదటి నుంచి కూడా అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఎటువంటి వైఖరి ఎందుకు ఉందని మీరు అనుకుంటున్నారు? కనీసం రెగ్యులర్ గా పాటించే సంప్రదాయాలు కూడా పాటించలేకపోవడానికి రెండు పక్షాల నుంచి ఏమిటి అడ్డుపడుతోంది? ఒక రకమైనటువంటి అభద్రతా భావాలండి. ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక అభద్రతా భావం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అభద్రతా భావం. ఈ పార్టీని నేను నిలబెట్టుకుంటానా నిలబెట్టుకోలేనా, ఈ ప్రభుత్వాన్ని నేను నిలబెట్టుకుంటానా నిలబెట్టుకోలేనా. రాజీపడి రాజకీయాలు చేస్తే ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదండి. ఇవాళ నిజమే, ఇప్పుడు కట్టుకున్నటువంటి శాసన మండలి కానీ శాసనసభ కట్టుకున్న మనం చాలా సంతోషం. స్వయం కృషితో మనం కట్టుకోగలిగాం. మనం కట్టేటటువంటి పన్నులతోటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులతోటే మనం కట్టుకోగలిగాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ వెంకయ్యనాయుడు గారు తరచూ ఆంధ్రప్రదేశ్ దాదాపు ఆయన కూడా ఒక కార్పొరేటర్ లాగే తిరుగుతున్నాడు. ఆయన మంచిదే, సంతోషమే. కానీ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తుంది? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుని శాశ్వతమైనటువంటి భవనాలకు రూపం ఎప్పుడు 32,000 ఎకరాలు 32,000 ఎకరాలు మనం సాధించుకోగలిగాం, మనం తెచ్చుకోగలిగాం. రైతులు త్యాగాలు చేశారు. కానీ ఇంత మనం ముందుకు వెళ్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం వెనక్కి లాగుతూ ఉంది. కాబట్టి రెండు, ప్రతిపక్షం అధికార పక్షం కొన్ని విషయాల్లో సరైనటువంటి పాత్ర నిర్వహించలేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఇవాళ రెండు పార్టీలు కూడా మనుగడ కొనసాగించలేదు. శివరామరెడ్డి గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మండలి విప్గా పనిచేశారు. శివరామరెడ్డి గారు, ఒకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా వచ్చి ఆ శుభ కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుండేదని మంత్రులు, ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైనా కానీ కొన్ని సాంప్రదాయాలు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రూలింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిపక్షాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. హుందాతనంగా ఉండాలి. రాజకీయాలంటే హుందాతనంగా ఉండాలి, కానీ ఏదో మామూలుగా మార్కెట్లో చేసినట్లు, బజార్లో చేసినట్లు మనం పోవడం మన హుందాతనానికి కూడా మంచిది కాదు. ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అంటే నెక్స్ట్ సీఎం ఉన్నట్లు ఆల్మోస్ట్ మీతో ప్రోటోకాల్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ దాన్ని మీరు పాటించకుండా ఒక SMS ఇంకోటో పడేసి మమ్మల్ని రాండి అంటే వస్తారండి? మీకైనా మీ ఇంటికి ఎవరో నీ బంధువులు గానీ నీ సొంత అన్నదమ్ములు గానీ ఇంటికి పంపేమన్నా ఇట్లా కూడా కొంతమంది ఏదో మాట్లాడారు. అట్లాగా అందుబాటులో లేరు, తర్వాత దాని ఏదో పోస్టర్ చేసాం, అట్లాగా సార్. మీరు వాళ్ళు అందుబాటులో ఉన్నా లేకపోయినా
ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్స్ మీ బంధువులు ఉంటారు, మీకు ఏదో ఫోన్ చేసి రావా అంటే పోతారా? సాంప్రదాయబద్ధంగా మీరు ఇంటికి వచ్చి పెళ్లి కార్యక్రమాలకు పిలిస్తే పోతారు చెప్పండి? మీ ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరే, వాళ్ళు రాలేవా మనం ఎందుకు పోలే చూద్దాం పోదాంలే అంట. అలాంటి పరిస్థితుల్లో ఒక శాసనసభను టెంపరీ శాసనసభ పెడుతున్నారు, ప్రజాధనాన్ని ఏమో దుర్వినియోగం చేస్తూ దాన్ని విపరీతంగా పెడుతూ ఒకవేళ ఏదో కట్టారు, దానికి ఒక సాంప్రదాయబద్ధంగా పిలిచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆయన ఉన్నాడో లేదు మీకు అది అనవసరం. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, ఎందుకు మొదటి నుంచి ఎటువంటి పద్ధతి ఉంది ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఉంటే అటు ఆయన అభద్రతా భావంలో ఉన్నారు, ఇటు ప్రతిపక్ష నేతగా ఈయన అభద్రతా భావంలో ఉన్నారా? అభద్రతా భావంలో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అభద్రతా భావంలో లేరు. ఆయనేమే ఉన్న వాస్తవాలని మాట్లాడే దాంట్లో ముందు ఉంటాడనే దాంట్లో ఎలాంటి సంశయం లేదు. నిన్న కొంతమంది మాట్లాడుతూ ఈయన అది చంద్రమోహన్ రెడ్డి అనుకుంటాను, పవన్ కళ్యాణ్ బాగా ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్నా అంటే మీరు ఆయన ఒక రకంగా ఆయన్ని మీరు ఫోకస్ భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈయన పాత్ర ఎక్కడ తీసుకుంటాడు కాదు, మీరు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని ఫోకస్ చేసుకోగలిగితే మీరు ఏది చేయమంటే ఆయన చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటి వరకు చంద్రబాబు గారిని డైరెక్ట్ తిట్టినట్లు నాకేం ఎక్కడ అనిపించలేదు, ఎక్కడ కామెంట్ చేసినట్లు లేదు. ఆయన ఎప్పుడో ఒకసారి ఇంతకు ముందు కూడా కొంతమంది కామెంట్ చేశారు, ఎప్పుడో వస్తాడు కొన్నిసార్లు ఇట్లా ఇస్తాడు వెళ్ళిపోతాడని కూడా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షాలు అనేవి ఎవరైనా చేయొచ్చు, ఏమి దీంట్లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే చేయాలనేది ఏం లేదు. మీరు కామెంట్ చేయొచ్చు, మేధావులు కామెంట్ చేయొచ్చు, దీన్ని దట్ ఈస్ డిఫరెంట్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉందాతనంగా సీనియర్ మోస్ట్ నాయకుడు, గెలవడం వాడడం అనేది సరే అధికారంలో ఎవరు ఉండాలని ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఆ తర్వాత ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఫాలో కావడంలోనే నిజంగా ప్రభుత్వం కొంత వారు అన్నట్టు ఆ హుందాతనం ఏమన్నా మిస్ అవుతుందా, లేకపోతే శ్రీనివాస్ గారు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు? అదే ఇప్పుడు మొట్టమొదట హుందాతనం గురించి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు హుందాతనం గురించి, అందులోనూ చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనం గురించి. వారు ఈ 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పాత్ర పోషించినా సరే ఈ దేశ రాజకీయాల్లోనే అనుభవం ఉన్నటువంటి అతి తక్కువ నేతల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడూ కూడా ఈ విధమైన బిహేవ్ చేసినటువంటి సందర్భాలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేదు ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఒకసారి మీరు గమనించండి, ఆయన యొక్క ట్రాక్ రికార్డు అంటే ముఖ్యమంత్రిని హౌస్ లో మాట్లాడుతున్నటువంటి తీరు గాని, ఆయన ఎమ్మెల్యేలని ఉసుకొల్పి ముఖ్యమంత్రి గారి బెంచ్ దగ్గరికి పంపించినటువంటి సందర్భాలు గాని, అలాగే అనంతపూర్ లో ఒక పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని చెప్పులతో కొట్టండి అని మాట్లాడటం గాని, ఆ తర్వాత గల్లా పట్టుకు లాగండి అని కానీ, అంటే ఈ యొక్క భాష ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, దానికి దీనికి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ ఈవెంట్ జరిగినా పంపిస్తా ఉన్నాం, ఒక గౌరవంగా ఆయనకి ఇచ్చేటువంటి స్థానాన్ని ఆయనకి ఇస్తూనే చేస్తూ ఉన్నాం. మొన్న కూడా ఓఎస్డి నుంచి అందుబాటులోకి రాలేదన్నారు, నేను కన్వే చేస్తానని చెప్పి ఓఎస్డి మాట ఇచ్చారు అన్నారు. అటువంటి సందర్భంలో ఏమనుకుంటాం, వాళ్ళ యొక్క లీడర్ కి అతను పాస్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అనుకుంటాం తప్ప, అతన్ని మళ్ళీ వ్యక్తిగతంగా అంటే గతంలో 2-3 సందర్భాల్లో మా పార్టీ వాళ్ళు ట్రై చేశారు, రాలేదు. ఇదే సాంప్రదాయంలో ఉన్నారు అనేటువంటిది ఒకటి. రెండవది అభద్రతా భావం గురించి. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అభద్రతా భావం ఉండవలసినటువంటి అవసరం ఏంటి? మొట్టమొదటిగా ఈవేళ పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రాలేదు అనేటువంటి అసహనం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఇక రాము అనేటువంటి భయము ఉంది తనకు. అదే మాదిరిగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు గాని, ఇంకొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు గాని, ఈ ఫ్రస్ట్రేషన్ లో గత నెల రోజులు గానీ వెరీ రీసెంట్ గా జరిగినటువంటి 3-4 ఎపిసోడ్స్ గమనించండి. వైజాగ్ వెళ్లారు, సిఐఏ సదస్సు ముందు రోజు అక్కడికి వెళ్లి ఆయన మాట్లాడినటువంటి అంటే ఈ యొక్క అభద్రతా భావం అనేటువంటిది ఈ రోజు అభద్రత అనే కాదు, అసహనంతో ఒక నిస్పృహ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు, అధికారం కొత్త కాదు. మేడం గారు చెప్తారు చాలా డిగ్నిఫైడ్, సీనియర్ మోస్ట్ నాయకుడు, అందరూ ఒప్పుకుంటాం, మేము కాదనం కదా, మేము ఆయన కాదు నిన్న మొన్న ఇచ్చాడు కాబట్టి డిగ్నిటీ ఇంకా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టాడు, మీరు 78 నుంచి మీరు ఉన్నారు, ఉన్నప్పుడు ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలండి? అలాంటి పరిస్థితులు మీరు మానుకొని ఏదైనా ఒక అనారోగ్యకరమైన వాతావరణం అయితే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య ఉన్న మాట అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే. డెఫినెట్ గా ఒప్పుకుంటాం, ఎందుకంటే బయట కానీ లేకపోతే ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ డెఫినెట్ గా ఒప్పుకుంటాము. ఎందుకనండి from both the sides. తర్వాత మాట్లాడండి. ఇప్పుడు సీనియర్ మోస్ట్ నాయకుడు మేము అందరూ ఒప్పుకుంటాము,
ఆయన డిగ్నిఫైడ్ గా హుందాతనంగా సభను నడుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు వచ్చి ఒక శాసనసభ అందరికి సంబంధించింది, ఇది మీ సొంత ప్రాపర్టీ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్లను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిగిలిన పార్టీలు ఒకవేళ వాళ్ళ శాసనసభలో లేకపోవచ్చు, మిత్రపక్ష నాయకుడు కూడా రాలేదు, విష్ణుకుమార్ రాజు గారు కూడా హాజరు మీ మిత్రపక్షము. అదే మరి అంటే మీరు ఎంత ఊరికే ఏదో వేగంగా ఏదో పిలిచాంలే అని చెప్పడం మంచిది కాదు. సాంప్రదాయాన్ని మీరైనా నేనైనా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం లేదంటారు. ఒక పోస్ట్ మార్టం చేయకోకుండా ప్యాక్ చేసి పంపిస్తే సాధారణ మామూలుగా చేస్తుండేది మేమా? ఈ రోజు ఏదైనా క్వశ్చన్ చేస్తే తప్పు ఎట్లా అవుతుంది? ప్రజాస్వామ్యంలో ఉండేది ప్రతిపక్షం. దానికి మన దేశంలోనే మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా ప్రతిపక్షం అధికార పక్షం ఆగర్భ శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి మనం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి, ప్రజలు ముఖ్యం, మనకి ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అన్న భావన ఇద్దరు పార్టీలు శత్రువులాగా ఉండాల్సిన అవసరం ఎక్కడ లేదు. ఇప్పుడు జర్మనీలో అయితే అపోజిషన్ నాయకుడిని ఆర్థిక మంత్రి చేస్తారు, అతనే ఆర్థిక వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ శత్రువులాగా చూస్తూ ఒకళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి అతనికి పాపం మెచ్యూరిటీ లేదు, ఏం మాట్లాడుతా అతను తెలియదు, చాలా అజ్ఞానంలో అంధకారంలో ఉంటాడు. అనేక సందర్భాల్లో చీఫ్ మినిస్టర్ పట్టుకుని బుద్ధి జ్ఞానం లేదు. మామూలుగా ఎవరిని కూడా అన్నాం, ఎవరిని తక్కువ బుద్ధి జ్ఞానం లేదని మాట 1-10 సార్లు మాట్లాడుతుంటాడు. అసలు అట్టగే విపరీతంగా ఏం మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి గురించి కూడా అనేక కామెంట్ చేస్తున్నారు. మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని అన్నారు ఆయన. అది అదో అదో అది కామెంట్. అది ఇది కామెంట్ కాదు, అది కామెంట్. ఈ బూతులు బుద్ధి జ్ఞానం లేదు, మాటికి ముఖ్యమంత్రి బుద్ధి జ్ఞానం లేదు చూపించండి. ఎవరు తప్పు మాట్లాడినా కానీ సరైంది కాదు. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది ఆయన కామెంట్, ఇది కాదు. సో ఇది మంచిది కాదు, దీనికి ఎంతో కొంత మార్చుకోవాల్సిన అవసరం. ఒక ప్రమాదం ఇష్యూ ఎందుకంత రాజకీయంగా మారింది, అసలు విషయం పక్కదారి పట్టిందా, దాని మీద చర్చిద్దాం. స్టేట్